అబుజ్మడ్లో దాక్కున్న మావోయిస్టులపై పోరాటానికి పోలీసు బలగాలు సర్వం సన్నద్ధమయ్యాయి. అష్టదిక్కులా చుట్టుముట్టి మావోయిస్టులను అంతం చేయాలన్న లక్ష్యంతో దేశంలోనే అతిపెద్ద ఆపరేషన్కు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పూర్తిస్థాయి ఆపరేషన్ మొదలుపెట్టేందుకు పోలీసు బలగాలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అబుజ్మడ్ అడవుల్లోని ఓ బేస్ క్యాంపు నుంచి ఆపరేషన్ గ్రీన్ హంట్కు సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మహాత్మా అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. వామపక్ష విప్లవోద్యమంపై చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ గ్రీన్ హంట్ అబుజ్మడ్ అడవుల్లోని మావోయిస్టులను ఏరివేసే ఉద్దేశంతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఆపరేషన్ కోసం సర్వం సన్నద్ధమైంది. ప్రస్తుతం మనం ఈ అబుజ్మడ్ అడవులకి ఎంట్రీ పాయింట్ లాంటి నారాయణపూర్ జిల్లా కేంద్రం వద్ద ఉన్న ఈ జిల్లా కేంద్రంలోని పోలీస్ క్యాంప్లో మనం ఇక్కడ చూస్తుంటే కనుక ఈ మైన్ ప్రూఫ్ వాహనాలు వీటన్నిటినీ కూడా ఈ ఏరివేత కోసం ఉద్దేశించిన వాహనాలు ఇవన్నీ కూడాను. ఎందుకంటే మావోయిస్టులు ఈ ల్యాండ్ మైన్లను క్లెమోర్ మైన్లను ఉపయోగించి పోలీసులపై దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటి నుంచి తప్పించుకోవడానికి రక్షించుకోవడానికి పోలీస్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ వంటి పారామిలిటరీ బలగాలు ఇటువంటి వాహనాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి కొన్ని టన్నుల వరకు కూడా బరువు కలిగి ఉండి కొన్ని టన్నుల పేలుడు పదార్థం వరకు కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. దీంట్లో ప్రయాణించిన వారు సురక్షితంగా బయటపడే అవకాశం ఉంటుంది ఒకవేళ ఏదైనా ల్యాండ్ మైన్ పేలినప్పుడు. మరోవైపుగా అటు చూస్తుంటే కనుక మనకు కొన్ని అంబులెన్సులు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంబులెన్స్లు ఈ యుద్ధంలో మావోయిస్టులతో పోరాటంలో ఎవరైనా పోలీస్ వైపు నుంచి పోలీస్ జవాన్లు కానీ సైనికులు కానీ గాయపడితే క్షతగాత్రులైన వారిని ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తరలించడం కోసం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అలాగే ఈ బేస్ క్యాంప్లో చిన్న గుడారాలను చూడవచ్చు. అలాగే డోమ్ షేప్లో ఉన్న బ్యారక్స్, పక్కనే ఉన్న ఇంకొన్ని బ్యారక్స్ని కూడా చూడవచ్చు. వీటన్నిటిలో కూడా పారామిలిటరీ బలగాలు, పోలీస్ బలగాలు, ఈ కోబ్రా బలగాలు అన్నిటికీ కూడా తాత్కాలికంగా ఉండడానికి షెల్టర్లుగా ఏర్పాటు చేశారు. వీటి వెనకాల ఈ నారాయణపూర్ జిల్లాకు సంబంధించిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఉండేందుకు క్వార్టర్స్ను కూడా ఏర్పాటు చేశారు. మావోయిస్టుల ఏరువేత కోసం దేశంలోనే అతిపెద్ద ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్. దీనికోసం నారాయణపూర్ జిల్లా కేంద్రం నుంచి సర్వం సన్నద్ధమైంది. పారామిలిటరీ బలగాలతో పాటుగా బేస్ క్యాంపులన్నీ కూడా యుద్ధానికి అన్ని విధాలా సన్నద్ధమయ్యాయి. బేస్ క్యాంపుల్లో మనం ఇక్కడ చూస్తుంటే కనుక ఈ ల్యాండ్ మైన్స్ నుంచి రక్షించుకోవడం కోసం మైన్ ప్రూఫ్ వాహనాలతో పాటుగా టిప్పర్లను, అంబులెన్స్లను వీటన్నిటినీ కూడా అవసరానికి ఏదైతే ఉంటాయో అవన్నిటినీ కూడా పోలీసులు సమకూర్చుకున్నారు. మరికొన్నాళ్లలో ఈ ఆపరేషన్ పూర్తి స్థాయిలో చేపడతామని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అతి కష్టం మీద ఈ నారాయణపూర్ జిల్లా కేంద్రానికి TV5 బృందం చేరుకోవాల్సి వచ్చింది. ఈ రోడ్డు సదుపాయాలు సరైన రోడ్డు సదుపాయాలు లేని ప్రాంతానికి ఈ అబుజ్మడ్ అడవుల్లోకి వెళ్లేందుకు TV5 బృందం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. మొత్తానికి ఈ నారాయణపూర్ కేంద్రం నుంచే ఈ అబుజ్మడ్లోకి పోలీస్ బలగాలు ప్రవేశించి మావోయిస్టులను ఏరివేస్తాయని భావిస్తున్నారు. కెమెరామెన్ హరితో మహాత్మా కుడియర్, క్రైమ్ బ్యూరో, ఛత్తీస్గఢ్, నారాయణపూర్.